రిగ్రెట్స్. ఒక ప్రశ్నతో నా షార్ట్ మెసేజ్ ప్రారంభించాలని ఆశిస్తున్నాను. మీ జీవితంలో ఏదైనా రిగ్రెట్స్ ఉన్నాయా? ఎప్పుడైనా రిగ్రెట్ అయ్యారా? నేను చేయొత్తమని కానీ చెప్పమని కానీ అడగను, కానీ ఐఎమ్ ష్యూర్ ఎవ్రీ వన్ ఆఫ్ అస్ హ్యావ్ రిగ్రెట్స్. ఏదో ఒక విషయంలో మనకి రిగ్రెట్ ఉంటూనే ఉంటుంది కదా. మనం తీసుకునే నిర్ణయాలు, గతంలో మనం తీసుకున్న నిర్ణయాలు బట్టి అలా నిర్ణయం తీసుకోకుండా ఉండాల్సింది అని అనిపిస్తుంది. ఒక మాట అనేస్తాము, ఆ తర్వాత ఎందుకన్నానా అని రిగ్రెట్ అవుతూ ఉంటాం. కొన్ని రకాలైన ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్స్ మనం చేస్తాం, అవి బ్యాడ్ ఇన్వెస్ట్మెంట్స్ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా రిగ్రెట్ అవుతాం. అక్కడ కాకుండా ఇంకెక్కడో పెట్టుంటే ఆ డబ్బులు ఏదో ఒక లాభం వచ్చేది కదా అని. జీవితంలో చాలాసార్లు మనం రిగ్రెట్ అవుతూ ఉంటాం. ఎస్పెషలీ పొరపాట్లు చేసిన తర్వాత ఆ నష్టాన్ని మనం భరిస్తూ ఉన్నప్పుడు, నష్టాన్ని పొందుకున్నప్పుడు మన జీవితంలో ఖచ్చితంగా మనం విచారాన్ని పొందుకుంటూ ఉంటాము. దేవుని వాక్యంలో ఐ వాంట్ టు రిమైండ్ యూ 3 people who had regrets in life. దేవుని వాక్యంలో కూడా ద బైబిల్ ఈజ్ అబౌట్ రియల్ పీపుల్ అండ్ రియల్ లైఫ్స్. బైబిల్ గ్రంథంలో మనం చదివేవంతా చరిత్రే, నిజంగా వ్యక్తుల జీవితాలలో జరిగిన అనుభవాలను పరిశుద్ధాత్మ దేవుడు మన కొరకు వ్రాయించిన మాట